మీరు హిస్టరీ తీసుకొని గర్వంగా గొప్ప పని చేశారు. ఎస్, కారణం ఏంటంటే గత చరిత్ర మనం తెలుసుకుంటే మనకి వర్తమానం ఏంటో తెలిసిద్ది. గతం తెలియకపోతే వర్తమానం మనకి తెలియదు. అవునా కాదా? రోడ్డు మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయ్యింది, అవ్వాలని కాదు, యాక్సిడెంట్ అయ్యింది, తల పగిలింది, నేను రోడ్డు మీద పడిపోయాను. ఇప్పుడు బేగంజీ వచ్చి నన్ను అడిగారు, ఏమండి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు చెప్తే కదా నేను తీసుకెళ్ళేది, మీ వాళ్ళకి నేను ఫోన్ చేసేది, మీ పేరు ఏంటి, నా తల పగిలింది కదా, నా పేరు నాకు గుర్తులేదు, నా తల దెబ్బ తగిలింది కాబట్టి నేను అదేదో సినిమాలో లాగా అదేదో మెమరీలోకి వెళ్ళిపోయా, షార్ట్ టర్మ్ మెమరీలోకి, గజనీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఏం చెప్పను, నా పేరు ఇది నేను చెప్పను, ఎందుకు, నా తల దెబ్బ తగిలి ఉంది కాబట్టి, నేను మెమరీ మర్చిపోయాను కాబట్టి. అలా మర్చిపోయినా నాకు వర్తమానం ఉందా, వర్తమానంలో నేనేంటో ఉందా, మరి అలా మర్చిపోయినా నాకు భవిష్యత్తు ఉందా, భవిష్యత్తులో నేను ఎవరో నాకు తెలుసా, ఇక్కడ ఆల్రెడీ తల పగిలింది కదా. హిస్టరీ కూడా అంటే గతాన్ని మనం పట్టుకోకపోతే ఫ్యూచర్ మనకు తెలియదు. కాబట్టి గతాన్ని తెలుసుకుంటాం, వర్తమానాన్ని తెలుసుకుంటాం, దీనికి అనుసంధానించి ఫ్యూచర్ని కూడా మనం తెలుసుకుంటాం. హిస్టరీలో ఈ సౌలభ్యం ఏ సబ్జెక్టులోనూ మీకు ఉండదు. అర్థం అట్లా. ఇక ఆ తర్వాత పక్కన పెడితే విఆర్ఓ కాడ నుంచి, ఎంఆర్ఓ కాడ నుంచి, సబ్ ఇన్స్పెక్టర్ కాడ నుంచి, ఎండిఓ కాడ నుంచి, డిప్యూటీ కలెక్టర్ కాడ నుంచి, సివిల్స్ కాడ నుంచి, ప్రతి దాంట్లో హిస్టరీయే హిస్టరీ. ఇప్పుడు ఎంఆర్ఓ రావడానికి గ్రూప్ 2 పడింది. ఇప్పుడు మన పిల్లలు మెయిన్స్ రాయబోతున్నారు, మీ అక్కయ్యలు మీ బ్రదర్స్ మెయిన్స్ రాయబోతున్నారు గ్రూప్ 2. ఆ గ్రూప్ 2 మెయిన్స్లో మీరు నంబరు గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్కులకి ఏపీ హిస్టరీ ఉందిరా. 75 మార్కులకి ఏపీ హిస్టరీ ఉందిరా, మొత్తం 300 మార్కులు. అంతకుముందు ఫిలిమ్స్ జరిగింది, ఫిలిమ్స్లో 30 మార్కులు ఇండియన్ హిస్టరీ ఉంది. 75 మార్కులు మనం హిస్టరీ ఉందంటే ఈ 3 ఏళ్లలో మనం నేర్చుకోగలిగితే డిగ్రీ అవగానే ఉద్యోగాలు పడతానే ఉంటాయి. అలా పడ్డప్పుడు వాటికి అప్లై చేసుకుంటే ఈడ నేర్చుకుని వెళ్తే ఏపీ హిస్టరీ ఇంకో చోట కోచింగ్ అవసరం లేకుండా కుమ్మి పడేయచ్చు. అవునా కదా చెల్లెమ్మ? కుమ్మి పడేయచ్చు. శాతవాహనులని, ఇక్ష్వాకులని, ఆనందగోత్రులని, శాలంకాయులని, విష్ణుగుణులని, కాకతీయులని, విజయనగర సామ్రాజ్యం అని, కుతుబ్షాహీలని, మోడర్న్ ఆంధ్ర అని విన్నారా? కొద్దిగా ఏమన్నా చదివారా? కాకతీయులని, శాతవాహనులని, బేగంజీ ఎడన్నా చదివారా? ఇవే రేపు మీ ఉద్యోగం వచ్చేది అయ్యే, రేపు మీకు ఉద్యోగం కూడా ఉండేది అయ్యే. ఇప్పుడు ఈ చిత్రం ఏంటంటే హైదరాబాద్లో మన కోచింగ్ సెంటర్లో, మన మనవాళ్ళు నడుస్తున్న కోచింగ్ సెంటర్లో హైదరాబాద్లో బీటెక్లు చదివిన పిల్లలు, బీఎస్సీ చదివిన పిల్లలు, అందరూ పిల్లలు, అందరూ ఇదంతా కావచ్చు, అందరూ పిల్లలు బీటెక్లు చదివి, బీఎస్సీలు చదివి, ఇంకోటి చదివి అందరూ ఇన్ఫార్మ్ అయ్యారు. అందరూ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసారా? మళ్ళీ కోచింగ్కి వచ్చి హైదరాబాద్, ఒక్కసారి వినండి, మళ్ళీ కోచింగ్కి వచ్చి చెల్లెమ్మా రాగా, మళ్ళీ కోచింగ్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ డబ్బులు కట్టి హిస్టరీ నేర్చుకుంటారు. మళ్ళీ వచ్చి ఏం నేర్చుకుంటారు? హిస్టరీ నేర్చుకుంటున్నారు. మళ్ళీ హిస్టరీ నేర్చుకుంటున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ హిస్టరీ. అదే ఈ 3 ఏళ్లలో కొద్దిగా, అదే ఈ 3 ఏళ్లలో మనం నేర్చుకుంటే, సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి హిస్టరీకి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకండి, మీరు కుమ్మేస్తారంతే. ఓకేనా? మేమున్నాం, మీకు భరోసా ఇస్తాం. మీ మదర్ లాంటి వాడు, మీ డాడీ లాంటి వాడు మేమున్నాం, మేము చూసుకుంటాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే హిస్టరీ సబ్జెక్టు చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఈజీ ఉంటుంది? చెప్పేవాడు బాగా చెప్తే ఈజీగా ఉంటుంది. చెప్పేవాడు నిద్రపోతా చెప్తే హిస్టరీ ఈజీగా ఉండదు, భయపడతారు హిస్టరీ అంటే. కానీ చాలా సునాయాసంగా, చాలా ఈజీగా హిస్టరీ సబ్జెక్టు మనం నేర్చుకోవచ్చు. మీరు నమ్ముతారా? బీటెక్ చదివిన వాళ్ళు హిస్టరీ చదువుకొని ఆ తర్వాత ఎంఆర్ఓలు గ్రూప్ 1లో అవుతున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు మళ్ళీ ఆడొచ్చి అడగాలి, ఏడకి రావాలి, ఏడకొచ్చి ఏ సబ్జెక్ట్ చదవాలి? మన హిస్టరీ సబ్జెక్టే చదవాలి. మన హిస్టరీ సబ్జెక్ట్ చదివి రాస్తే వాళ్ళకి జాబ్లు వస్తాయి. అదేదో మన డిగ్రీలోనే హిస్టరీని కుమ్మేస్తే, డిగ్రీలోనే హిస్టరీ మనం చదువుకుంటే 3 ఏళ్ళు మన చేతిలో ఉంటుంది. హిస్టరీ మీద కమాండింగ్ తెచ్చుకుంటే ఎన్ని ఉద్యోగాలు మన కోసం రెడీగా ఉన్నాయి. మీరు నమ్మరు, మేడంజీకి తెలుసు, మీరు నమ్మరు. మొన్న ఒక నెలలో అయితే, జూన్ నెలలో అయితే 2000 మంది రిటైర్డ్ అయ్యారు. మీకు తెలుసు, టీచర్స్తో సహా, లెక్చరర్స్తో సహా. జూలై నెలలో అయితే 8000 మంది రిటైర్ అయ్యారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 10,000 మంది రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్స్ నుంచి
మరి ఆ 10,000 మంది మీరు వెళ్ళరు, ఆ జాబ్కి మీరు వెళ్ళరు అంటే ఇది సైక్లింగ్ అన్నారు. కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు రిటైర్ అయిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, కొత్త వాళ్ళకి స్థానం ఉండదు అనే ఛాన్సే లేదు. దేవుడు అలా పెట్టలా. దేవుడు ప్రతి వాళ్ళకి ఈ సృష్టిలో అన్నం పెడుతున్నాడు దేవుడు అందరికీ. కాబట్టి యు ఆర్ రియల్లీ గ్రేట్. ఒక అశోకుడు లాగా, ఒక కనిష్కుడు లాగా, ఒక అలావుద్దీన్ ఖిల్జీ లాగా, ఒక అక్బర్ లాగా, సర్వమత సారం లాగా హిస్టరీలో మనం దూసుకెళ్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. 11 అయింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, అసెంబ్లీ హాల్కి. అక్కడ అందరితో కలిసి మనం మాట్లాడాలి. మీరైతే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు నేనున్నాను, మీ వెనక నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు ముందున్నాను, మీ వెనక నేను నిలబడి ఉన్నాను. మన ముందు. థ్యాంక్ యూ నామ్మ. ఏరా థ్యాంక్ యూ రా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బేగంజీ ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ.